ప్రభుత్వము వారు చెప్తున్నారు బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారని. మేమన్నా ఉంటామంటే లెక్కలు ఫుల్గా ఉన్నాయి, నిధులు నిల్గా ఉన్నాయి. ఖజానా నిల్. నీవేమో 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్, గతంలో ఎప్పుడూ లేని బడ్జెట్ అని అన్నారు. మరి అందులో 79,000 కోట్ల రూపాయల ద్రవ్యలోటు చూపారు. నాకు తెలిసినంత వరకు రాజకీయాలు ఈ 40 ఏళ్ల కాలంలో నేను ఎక్కడ కూడా చూడలేదు, ఇంత భారీ లోటు ఉన్న బడ్జెట్ ఎక్కడ చూడలేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా, ఈ ద్రవ్యలోటు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారో చెప్పండి. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా, లేదా అప్పులు చేస్తారా, లేకపోతే ప్రజలపైన భారాలు మోపుతారా, ఏ రకంగా ఈ లోటును భర్తీ చేస్తారో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పేద వర్గాలకు చేయాలని మీరు ఎన్నో చెప్పినప్పటికీ ఎన్నికల్లో తీరా ఇవాళ ఆచరణలో చూసే కొద్దీ అనేక సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ కూడా మీరు పక్కన పెట్టారు. మీరు ప్రత్యేకించి మన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిశాలని యువతనందరూ కూడా వన్ సైడ్ చేశారు. మీరు వారికి ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి మీరు ఇప్పుడేమంటే నిధులు కేటాయించాలా? 9 నెలలు అయింది, ఉద్యోగాలు ఇవ్వలే. మీరు డిఎస్సి కూడా ఇంతవరకు భర్తీ చేయలే. కాబట్టి అంటే మీరు ఎవరు చేశారని అడుగుతా ఉన్నా. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఉచిత బస్సు అన్నారు, బస్సు దగ్గర బస్ స్టాండ్కి పోతే మహిళలే లేరు. మరి మీరు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఇవాళ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తా ఉన్నాం. మీరు బాహుబలి బడ్జెట్ని ఎంత ప్రచారం చేసుకున్నా మీకు నిధులు సున్నా. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఏమి ఇవ్వకపోయినా, నిన్న అసెంబ్లీలో మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మోడీని పదే పొగుడుతా అన్నాడు. ఏమయ్యా నీకు మోడీతో పని? నాకు అర్థం కాలే. ఏం చేశాడా నీకు మోడీ? మన అమిత్ షా వచ్చాడు, 3 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసాం 7 మాసాల్లో అన్నారు. మరి 7 మాసాలు మీకు అంత సాయం చేసింటే ఆ 3 లక్షల కోట్లు ఎక్కడున్నాయి? తీసుకొని పోయి కుప్పంలో మీరు దాచిపెట్టారా, లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాచిపెట్టారా? ఎక్కడున్నాయి 3 లక్షల కోట్లు? మీరేం మాట్లాడారు, చప్పట్లు కొడతారు. 3 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లో ఇచ్చామని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు మీ సమక్షంలో బహిరంగ సభలో ప్రకటిస్తే మీరు మరి ఏమాత్రం కూడా మీరంతా కూడా తేలుగుట్టిన దొంగల మాదిరి ఉంటా ఉన్నారు. మీరు మోడీకి భయపడి నరేంద్ర మోడీకి వత్తాసు పలికినంత కాలం మీరు ఏమి చేయరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.